మాట్లాడలేను, నడవలేను. అలాంటి స్థితిలో ప్రభు యొక్క హస్తం నన్ను ముట్టింది, నన్ను ధైర్యపరిచింది. ఏప్రిల్ 29నే ఐసీయూలో అడ్మిట్ అయ్యాను. వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాను. నా లంగంతా కూడా కోవిడ్ వైరస్తో ఉండేటువంటి కారణాన ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో నాకు మాస్క్ పెట్టి వెంటిలేటర్కి కనెక్ట్ చేసి ఆక్సిజన్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆక్సిజన్ మాస్క్ తీస్తే దగ్గు, భయంకరమైన దగ్గు, ఊపిరి తీసుకోలేను. అయితే నాకు తెలియట్లేదు, నా బాడీలో, నా శరీరంలో ఏ మార్పు వస్తుందో నాకు తెలియట్లేదు. అయితే డాక్టర్స్ అన్నారు నా భార్యతో, కష్టమమ్మా, చూద్దాం, మీ హస్బెండ్ కష్టం, వైరస్ భయంకరంగా ఉంది. ఇన్ ద సేమ్ టైం అదే సమయంలో అతని యొక్క బ్లడ్ కూడా ఫుల్గా ఇన్ఫెక్ట్ అయిపోయినటువంటి కారణాన కష్టము అని అన్నారు. ఆ శాచురేషన్ 80